సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. రాహుల్ స్పీచ్ పై భోపాల్లోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి. భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి యువ మోర్చా నేతల్ని అడ్డుకున్నారు. రోడ్డుపై రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు. రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రాహుల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ కామెంట్స్ రికార్డుల నుంచి తొలగించడం సరికాదన్నారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. రాహుల్ మాట్లాడింది సరైందేనని చెప్పారు. నిజమైన హిందువులెవరూ విధ్వంసానికి పాల్పడుతున్నారన్నారు. అయితే మల్లికార్జున్ ఖర్గే ప్రసంగాన్ని సైతం రికార్డుల నుంచి తొలగించారన్నారు రేణుకా. లోక్సభలో ఇష్టారీతన ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తమకు కావలసినట్టుగా సభను నడిపిస్తున్నారని విమర్శించారు రేణుకా. నీట్ వ్యతిరేక ఆందోళనలు ఆగడం లేదు. పాట్నాలో విద్యార్థులు నిరసనకు దిగారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీకేజ్తో అమాయక విద్యార్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీకి కారణమైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే పేపర్ లీకేజీ ఘటనలు రిపీట్ అవుతున్నాయని ఆరోపించారు. బెంగాల్లో ఇటీవల జరిగిన వరుస హింసాకాండ ఘటనపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ స్పందించారు. సిలిగురిలో బాధితుల్ని ఆయన పరామర్శించారు. దాడికి పాల్పడిన టీఎంసీకి చెందిన నిందితుల్ని శిక్షిస్తామని, చోప్రా కుచ్ బెహార్ ఘటనలో బాధితురాలు తనను ఎప్పుడూ కలవాలని అనుకుంటే అప్పుడు వెళ్లి కలుస్తానని లేదా రాజ్భవన్కి ఆహ్వానిస్తానని గవర్నర్ తెలిపారు. ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి ఏర్పాట్లు కని విని ఎరుగని స్థాయిలో జరుగుతున్నాయి. ముంబైలో అనంత్ అంబానీ, రాధికా పెళ్లి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా వెనుకబడిన వర్గాల యువతీ యువకులకు సామూహిక వివాహాలను జరిపించారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దగ్గరుండి వివాహ తంతు జరిపించారు. త్వరలో అనంత్ అంబానీ, రాధికా జంట పెళ్లిపీటలెక్కబోతోంది. ముంబైలోని మెరైన్ డ్రైవ్ లో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రంలో ఏర్పడ్డ అధిక ఆటుపోట్లకు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. వర్షాకాలంలో 22 రోజుల పాటు అధిక ఆటుపోట్లు ఏర్పడతాయని ఐఎండీ తెలిపింది. అయితే ముంబై సహా పలు ప్రాంతాల్లో గ్రీన్ అలర్ట్ జారీ చేశారు. థానే, రాయ్గఢ్, పాల్ఘర్ ప్రాంతంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.